నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కథ సమాప్తమేనా? ఈ విషయం ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకు అంటే దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి వ్యూహం, ఎన్నికల్లో ఎట్లా చేయాలి అనే వ్యూహం ఇచ్చిన ప్రధానమైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోరు వైసీపీని వదిలేసి లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీతోటి టైఅప్ అవుతూ ఉన్నాడు. సాధారణంగా ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్కి ఆయన మొత్తం అన్ని పరిస్థితి అంతా బేరీజు వేసుకున్న తర్వాత గెలిచే పార్టీ ఏదో చూసుకొని దానికి సేవలు అందించడం ప్రశాంత్ కిషోర్కి ఆయనకి అలవాటు కావచ్చు, లేదు ఆయన స్ట్రాటజీ అది కావచ్చు. మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సేవలు అందించబోతున్నాడు అన్న వార్త దావానలంలో వ్యాపించిందో అప్పటి నుంచి అసలు వైసీపీ నాయకులకి నిద్రపడట్లే. వాళ్ళకి ఇప్పుడు ఈ టికెట్ల అటు ఇటు మార్చుకోవటం, తనకు కావలసిన వాళ్ళని ఇచ్చుకోవడం, ఎక్కువ డబ్బులున్న వాళ్ళని సెలెక్ట్ చేసి టికెట్లు ఇచ్చుకోవటం, ఇటువంటి విన్యాసాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంకా ఆ గేమ్ కూడా క్లోజ్ అయిపోయినట్టు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహం వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డిది అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన రాజకీయ దృక్కోణం లేదు. అసలు ఆ పార్టీకి అటువంటి వ్యవస్థ లేదు. అటువంటి రాజకీయ వ్యవస్థ లేకుండా, రాజకీయ ఆలోచనలు లేకుండా ఫక్తు బిజినెస్ ఫార్ములాతో వచ్చిన వైసీపీని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ వెనకుండి గెలిపించాడు. ఆ తర్వాత మనం జరిగిన పరిణామాలు అన్నీ చూస్తే ప్రశాంత్ కిషోర్కి అర్థమైంది తాను ఏం చేశాడు, ఎందుకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని బహుశా ఆయన పరిస్థితులన్నీ అంచనా వేసుకున్న తర్వాత ఆయన కొద్ది కాలం కిందట ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అది దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయింది. ఏంటి అంటే ఈ ఫ్రీబీస్ ఇవ్వటం, అంటే ఉచిత స్కీమ్స్ ఇవ్వడం, ఈ స్కీమ్స్ అన్నీ ఇచ్చేసి ప్రజల్ని ఆకట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూడటం, ఇటువంటి ఈ అంశాలన్నీ టచ్ చేస్తూ అసలు సంపద క్రియేట్ చేయకుండా, సంపద అనేది సృష్టించకుండా, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలవి లేకుండా అసలు సంక్షేమం ఎట్లా చేస్తారు? ఈ ప్రశ్నని ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య వేసేటప్పటికి అది దేశం మొత్తం సంచలనం అయింది. అప్పుడే అందరికీ అర్థమైంది ఈయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ప్రశాంత్ కిషోర్కి అసలు ఏమాత్రం నచ్చట్లేదు. ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ అప్పుడు ఇచ్చిన వ్యూహం వేరు, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వ్యూహం వేరు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్కి అర్థమైంది ఇతను నన్ను ఎలక్షన్ల కోసం వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్వార్థం కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే విషయాల్ని ప్రశాంత్ కిషోర్ బాగా అవగాహన చేసుకున్నాడు. ఇదివరకులాగా ప్రశాంత్ కిషోర్ ఏదో ఎన్నికల స్ట్రాటజిస్టు ఒకటే కాదు, ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా. ఆయన బీహార్లో సొంత పార్టీ పెట్టుకొని ఆయన పాదయాత్రలు అవి చేస్తూ ఉన్నాడు. ప్రజలకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆయనకేదో వ్యూహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పాత్ర మారింది. ఇంకా ఏ రాజకీయ పార్టీకి నేను వ్యూహాలు ఇవ్వను అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ఈ మొత్తం ఈ పోలీసులను ఉపయోగించడం, దారుణంగా కేసులు పెట్టడం, దాదాపు 60,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం, వాళ్ళందరినీ కోర్టుల చుట్టూ తిప్పటం, రాష్ట్రం మొత్తం చూస్తే రాష్ట్రం మొత్తం అన్ని సమస్యలే ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా అర్థమైపోయింది. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఒకవైపు బేరేజ్ వేసుకున్నాడు.
జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంటే రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోరు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది అని భావించినట్టున్నాడు. అందుకనే తెలుగుదేశం పార్టీ తోటి టైఅప్ అయినట్టు చెప్తున్నారు. ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు కానీ బట్ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోరు వైసీపీని వదిలేస్తాడో ఇప్పుడు వైసీపీకి జనరల్గా ఏంటంటే ప్రశాంత్ కిషోరు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు వెళ్తాడని అనుకున్నాం కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైసీపీ నుంచి రావటంతో వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుంది. ఇంకా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశంలో చేరాడు, ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి సేవలు అందిస్తున్నాడు అనేది పెద్ద విషయం కాకపోయినా వైసీపీని వదిలేశాడు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిపోతున్నది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేట్లు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. ఇప్పుడు అందుకనే ఈ ఇన్ఛార్జీలని మార్చే కార్యక్రమం ఉంది కదా, ముందర 11 లిస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొక 9 లిస్ట్ ఇచ్చాడు మంత్రులను కూడా మారుస్తూ. ఇవాళ ఉదయము ఒక స్టేట్మెంట్ వచ్చింది, మేము ఎవరిని ఇన్ఛార్జీలను మార్చట్లేదు, అది కావాలని చెప్పి ఎవరో ఫేక్ లెటర్లు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పారు. మొత్తం వైసీపీ లెటర్ హెడ్ అంతా ఉన్నది, ఎవరిని పెట్టారో అంతా ఉన్నది. ఇప్పుడు ఆ ఫేక్ లెటర్లని నమ్మొద్దు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఈ క్యాండిడేట్లను మార్చడం, మళ్ళీ కొత్త క్యాండిడేట్లను పెట్టుకోవడం, వాళ్ళకి డబ్బులు సర్దుబాటు చేయటం, ఈ ప్రశాంత్ కిషోర్ దెబ్బకి ఒక్కసారిగా అదంతా ఆగిపోయినట్టుగా కనపడుతున్నది. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ మాత్రం ఒక్కసారి కంగు తిన్నట్టుగానే కనపడుతుంది. ఆ పార్టీ నాయకులకు కూడా ఈ విషయం అర్థమైపోయి ఇంకా అసలు ఆ పార్టీకి ఇంకా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తామని ముందరకొచ్చే నాయకులు కూడా తగ్గిపోతారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.